ఏమిటో తెలిపే సాక్షి, క్రమమైన మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. మనం క్రమంగా చదువుకునే భాగమైన తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా నేనొకటి మీరొకటి అలా మార్చి చదువుకుందాం. సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని ఎలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు గాని మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూనూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. మొదటి అధ్యాయాన్ని ముగించుకున్నాము. దానిలో దేవుని సువార్త విని ఒక వ్యక్తి ఎలా మారుతాడో, ఒక సంఘము ఎలా కట్టబడుతుందో అనే విషయాలు మనము వరుసగా చూసాము. అది ఒక మంచి సంఘం. ఆ సంఘము తెస్సలోనికయ పట్టణంలో ఉన్నది. ఆ పట్టణాన్ని బట్టి తెస్సలోనికయ సంఘం అనే పేరు వచ్చింది. మన ఊరిలో ఉంటే మన ఊరి పేరు, ఫిలిప్పులో ఉంటే ఫిలిప్పు సంఘము, కొలస్సీలో ఉంటే కొలస్సీ సంఘం అనే పేరు. కొరింథీ సంఘ విశ్వాసులు చాలా లోపాలు కలిగి ఉన్నారు. కానీ తెస్సలోనికయ విశ్వాసులను బట్టి పౌలు ఎంతో సంతోషిస్తున్నాడు. ఓ మంచి దైవ సేవకుని సహాయముతో మన ఆత్మీయ జీవితం కట్టబడడం మనకెంతో సంతోషాన్ని ఇచ్చే విషయం. ఒకవేళ చేతకాని మేస్త్రి అయితే అది పడిపోతుంది. యూదా మత ఆచారాలతో ఒకవేళ మన భక్తిని కట్టుకుంటే అలలు కెరటాలు సముద్ర ఘోష వంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇసుక మీద కట్టుకున్న మందిరం లేకపోతే ఇల్లు, ఆ జీవితం కూలిపోతుంది. పౌలు వంటి భక్తులు సేవకులుగా మనకు దొరకడం గొప్ప భాగ్యం. 98% సంఘాల్లో ఇలాంటి వాక్యము చెప్పబడదు. ఆచారాలు బోధిస్తారు. అవి వ్యాపార కేంద్రాలుగా ఉంటున్నాయి కానీ యేసుక్రీస్తును ఘనపరిచే సంఘాలుగా అవి ఉండడం లేదు. క్రీస్తు అనే బండ మీద ఆ సంఘం పునాది వేయబడలేదు గనుక అవి పతనమైపోతాయి. తెస్సలోనికయ సంఘమును పౌలే స్థాపించాడు. అక్కడ తిమోతి అని, శీలా అని పౌలు దగ్గర తర్బీదు పొందిన శిష్యులను అక్కడ సేవకులుగా నియమించాడు. వాక్యానుసారమైన సంఘము కట్టబడింది. సంఘము అంటే విశ్వాసుల సమూహము. మందిరము, టెంపుల్ అంటేనేమో కట్టడ, అది స్లాబ్ వేసినా లేక రేక్ షెడ్ వేసినా, తాటాకు పాకైనా అది మందిరం.
కానీ చర్చ్ అంటే, సంఘము అంటే రక్షణ పొందిన విశ్వాసులు మాత్రమే, మనమే సంఘం. మరి పౌలు వారిని అభినందిస్తున్నాడు. నన్ను పోలి నడుచుకోండి అని చెబుతూ వారికి మాదిరిగా బ్రతికాడు. తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. వాళ్ళు ఎలా ఉండాలో వారికి హెచ్చరిక చేస్తున్నాడు. తద్వారా ప్రభువు రాకడ కొరకు ఆ సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. సో మనమందరం ఈ తెస్సలోనికయ పత్రిక ధ్యానం చేసినంతకాలము నేను వాళ్ళలా ఉండాలి అని ఆశిద్దాం. మా సంఘం కూడా తెస్సలోనికయ సంఘము వలె ఉండాలి. వారు ప్రక్క సంఘాలకు ఎలా మాదిరిగా ఉన్నారో, వారు శ్రమలలో ఎలాగా స్థిరపరచబడ్డారో, పౌలు వంటి భక్తులను ఎలా హత్తుకున్నారో, అవన్నీ చదువుకున్నప్పుడు మేము అలా ఉండాలనే ఆశ మన హృదయంలో కలగాలి. నేటి సేవకులు కానీ నేటి సంఘాలు కానీ మనకి మాదిరిగా ఉండలేకపోతున్నాయి, అదే విచారం. కానీ దేవుని సేవ చేసే వాళ్ళందరూ పౌలులా ఉంటే, సంఘాలన్నీ తెస్సలోనికయ పట్టణములో ఉన్న సంఘాల వలె ఉంటే ఎంత సంతోషం. అటు పైన దేవునికి, భూమి మీద ఉన్న ఆయన సేవకులైన మాకు ఎంత ఆనందం. చెప్పినట్లు చేసే బిడ్డ అంటే తల్లిదండ్రులకు ఎంతో సంతోషం. కానీ తల్లిదండ్రులను ఎదిరించే వ్యక్తి అయితే తల్లిదండ్రులు అతన్ని కనినందుకు ఎంతో క్షోభ, బాధ అనుభవిస్తారు. సో మనం చదువుకున్నప్పుడల్లా నేను అలా ఉంటాను అని అనుకోవాలి. 2వ అధ్యాయంలో 2వ వచనములో పౌలు ఎంత గొప్ప మాదిరిగా వారికి ఉన్నాడో చూడండి. ఫిలిప్పులో పరిచర్య చేస్తున్నాడు. తాను దేవుని సువార్తను ఎలా బోధించాడు? కార్ల మీద వెళ్ళా, లేక అభినందన సభలు కలిగా? కాదు. 3 విషయాలు చెప్తున్నాడు. ముందు శ్రమపడి, అవమానము పొంది, ఎంతో పోరాటముతో దేవుని సువార్తను బోధించడానికి ధైర్యము తెచ్చుకున్నాడు. క్రైస్తవ జీవితము మనం అనుకున్నట్లు సులువైన మార్గము కాదు. ఒకవేళ ప్రభు చెప్పినట్లు నా భారము నా కాడి తేలిక అన్నాడు, మనము ఇష్టపడి చేస్తే అది చాలా సులువుగా ఉంటుంది. అత్తగారంటే కోడలకి కోపం, కానీ వాళ్ళ ఇంటికి అమ్మగారు వచ్చారనుకోండి, అప్పుడు ఎంత పరిచర్య చేస్తుందో వాళ్ళ అమ్మగారికి. ఎందుకంటే తల్లిని ప్రేమించే విధానము వేరు, అత్తను ప్రేమించే విధానము వేరు. కొడుకు కొడుకే, అల్లుడు అల్లుడే. ఇక్కడ వీళ్ళు ఎంత మాదిరిగా బ్రతుకుతున్నారో, సేవకులకు ఎంత సంతోషాన్ని ఇస్తున్నారో. పౌలు వారి కోసం ఎంత శ్రమ అనుభవించాడో, ఎంత అవమానము అనుభవించాడు, ఎంత పోరాటము వారి కోసం చేశాడు. చివరికి అంటాడు, మీకోసం నా ప్రాణము కూడా పెట్టడానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. అంత ప్రేమ బాంధవ్యము. ఈ భక్తి, ఈ ఆత్మీయమైన కుటుంబము, సంఘము, మందిరము, ఇవన్నీ లోక సంబంధమైన ప్రేమ బాంధవ్యాలతో ముడిపడి ఉండలేదు. ఇక్కడ ఎలా మనందరం కలిసి ఉంటున్నామో అలాంటి ప్రేమ మనం పరలోకములో కూడా కలిగి ఉంటాం. దానిని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ ప్రేమతో, సమాధానముతో, ఐక్యతతో ఉండాలి. పౌలు ఎంతగా కష్టపడ్డాడు, అవమానం భరించాడు, శ్రమపడ్డాడు. ప్రారంభంలోనే ఎంతో పోరాటము మధ్యలో సువార్త ప్రకటించాడు. ఆ విశ్వాసులు కూడా మనం 1వ అధ్యాయంలో చూసాము, 6వ వచనములో, గొప్ప ఉపద్రవమందు, ప్రతికూల పరిస్థితులలో వారు వాక్యమును అంగీకరించి భక్తులను చేర్చుకున్నారు. సో ఇది ఒక సవాలు. అన్ని అనుకూలంగా ఉంటే మనము బాప్తిస్మము తీసుకోవడం, ఏ అడ్డంకులు లేనప్పుడు చర్చికి రావడం, అది గొప్ప త్యాగమేమీ కాదు. కానీ ఎదురాడే పరిస్థితులు ఉన్నప్పుడు మనం దేవుని కోసం నిలబడడమే
నిర్ణయం తీసుకోవడమే నిజమైన భక్తి. ఒక ఆమె అడిగింది, ఏమండి మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ముసలావిడి చనిపోయింది, నన్ను రమ్మని పిలిచారు, వెళ్ళమంటారా అని అడిగింది. నేను అన్నాను, బైబిల్ చెప్తుంది అన్యులు ఎవరైనా మనల్ని భోజనానికి పిలిస్తే వెళ్ళు, వాళ్ళు పెట్టింది సంకోచించకుండా తిను. కానీ వాళ్ళు భోజనం పెట్టినప్పుడు ఇది దేవతకు అర్పించిన బలిమాంసము అని చెబితే తినవద్దు అని స్పష్టంగా బైబిల్ చెప్తుంది. సో నీవు వెళ్ళు, వాళ్ళు దేవతకు అర్పించిన మాంసం ఏదైనా మీకు పెడితే తినొద్దు. మరి తినకపోతే వాళ్ళు ఊరుకోరండి. ప్రభు కోసం నీవు నిలబడు. ఇక్కడ 3 విషయాలు: శ్రమ, అవమానము, పోరాటము. పౌలు శ్రమ అనుభవించినట్లు మనం శ్రమ అనుభవించకపోతే దేవుని రాజ్యానికి అర్హత మనకు ఉండదు. పాటలు ఎవరైనా పాడతారు, ఆరాధన ఎవరైనా చేస్తారు, ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా మందిరానికి వస్తారు, ఏం పనేమి లేదు, తినేసాం టిఫిన్ లేకపోతే మధ్యాహ్నం భోజనం, ఈరోజు ఆదివారం అందరూ చర్చికి వెళ్తున్నారు, చలో మనం కూడా వెళదాం, ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తాం అనుకొని రావడం గొప్ప కాదు. చుట్టాలు ఇంట్లోకి వచ్చి, ఈవేళ మేము మీతో మాట్లాడడానికి మీ అమ్మాయికి సంబంధం తీసుకొచ్చాము, మీరు ఉండండి, ప్రతి వారం వెళుతున్నారు కదా మందిరానికి, ఈవేళకు వెళ్ళకపోతేనే అని ఎవరైనా మనల్ని అడ్డుకున్నప్పుడు నాకు మీరు ముఖ్యం కాదు, దేవుడు ముఖ్యం. ప్రభు బలలో నేను పాలు పొందాలి, దేవుణ్ణి సంఘ సమేతంగా ఆరాధించాలి. వాక్యం విని ఎన్ని రోజులైందో, మీరు ఇక్కడే ఉండండి, మాట్లాడుకుంటూ ఉండండి, వచ్చేస్తాను, లేకపోతే మీరు కూడా నాకు కూడా రండి, మందిరంలోకి వెళదాం, దేవుని వాక్యం విందాం అని అడ్డంకులు వచ్చినప్పుడు మనము భక్తిని రుజువు చేయడమే నిజమైన భక్తి. పెళ్ళిళ్ళు వస్తాయి, గృహప్రవేశాలు వస్తాయి, ఏవేవో ఫంక్షన్లు మన ఇంట్లో జరుగుతాయి. ఇలాంటి సమయంలో అన్య ఆచారాలు చేయకుండా వాక్యానుసారముగా మన కార్యక్రమాల్ని చేసుకునేదే భక్తి. ఎవరైనా వస్తారు ఆదివారం మందిరానికి, కానీ నిలబడవలసి వచ్చినప్పుడు ప్రభుపక్షంగా, సంఘపక్షంగా, సత్యం పక్షంగా నిలబడమే ఒక సవాలు. మరి మీరు నిలబడగలుగుతున్నారా? యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి అనగానే ఏం చేస్తారు? ఆమేన్. చాలా సులువది. కానీ మీరు శంకుస్థాపన చేసినప్పుడు నవధాన్యాలు వేయకుండా దేవుని పక్షంగా ఉండడమే సవాలు. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్లకు దిష్టి తీయకుండా ప్రార్థన చేసి లోపలికి రావడమే సవాలు. భక్తి కష్టమే. పౌలు చెప్తున్నాడు, సద్భక్తితో బ్రతకాలని మీరు అనుకుంటే మీకు హింస తప్పదు అన్నాడు. సద్భక్తి కావాలా? అయితే తప్పక హింస పడాలి. పౌలు అన్నాడు, ప్రసవించు స్త్రీ ఎలా వేదనతో బిడ్డకు జన్మనిస్తుందో, నేను కూడా ఎంతో శ్రమలో, పోరాటములో, అవమానములో నేను మిమ్మల్ని కన్నాను, మీకు వాక్యము చెప్పి మిమ్మల్ని భక్తిలోకి తీసుకువచ్చాను అని చెప్పాడు. ప్రభు మరొక మాట చెప్పాడు, ఎవరైనా ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు ముందుగానే కూర్చొని ఇల్లు పని చేయడానికి కావలసిన డబ్బు వాళ్ళ దగ్గర ఉందో లేదో చూసుకొని అప్పుడు దిగాలి. ఒకవేళ వాళ్ళు సరిగా డబ్బు ఉన్నదో లేదో చూసుకోకుండా పునాది వేసి పని ఆపేశారనుకోండి, దారిన వెళ్ళే వాళ్ళందరూ వీడు కట్ట మొదలు పెట్టాడు కానీ దాన్ని పూర్తి చేయలేకపోయాడని హేళన చేస్తారు. అలాగే భక్తిలోకి వచ్చే ముందు నేను నిలబడగలనా, బాప్తిస్మము తీసుకుంటున్నాను, నేను తప్పిపోకుండా ఉండగలనా, ఎలాంటి కష్టము, శ్రమ, అనారోగ్యం వచ్చినా నేను తొలగిపోకుండా, నేను వెనుకంజ వేయకుండా ఉండగలనా అని
ముందే ఆలోచన చేసుకొని అప్పుడు భక్తిలోకి రావాలని ప్రభు చెప్పాడు. ప్రభు మాటలు విని వాళ్ళందరూ అభ్యంతరపడి చాలామంది ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు అడిగాడు శిష్యులను, మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా అని. అప్పుడు పేతురు అంటాడు, ఎక్కడికి వెళ్తాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని చెప్పాడు. సో మనము ఎలా వచ్చామో భక్తిలోకి, ఇది కఠినమైన ప్రయాణం అని తెలుసుకోండి. ఇది ఎంతో నిష్ఠతో కూడింది అని తెలుసుకోండి. ఈ భక్తికిని లోక ఆచారాలకి పొంతన లేదని తెలుసుకోండి. క్రైస్తవ జీవితము అంటేనే ప్రత్యేకముగా బ్రతకడం అని తెలుసుకోండి. పౌలు మాదిరిగా ఉన్నాడు. తెస్సలోనికయ పట్టణములోని దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసులు కూడా ఎంతో మాదిరిగా ఉన్నారు. వారి జీవితాలే మనకు మోడల్ లివింగ్. వాళ్ళ వల్లే మనం బ్రతకాలి. కానీ ఎవరో ఈ లోకములో ఈ రోజుల్లో ఉన్న వ్యక్తిని చూచి వాళ్ళు కూడా బాప్తీసం తీసుకున్నారు, వాళ్ళే భక్తిగా ఉండలేకపోయారు, ఇంకా మేమెందుకు ఉండాలి అని చెడిపోయిన వారిని మాదిరి ఎప్పుడూ తీసుకోకూడదు. పౌలు గురించి తాను ఏం చెప్పుకుంటున్నాడో చూడండి. శ్రమయందు అవమానము పొంది ఎంతో పోరాటంతో ఇట్టి పరిస్థితులలో దేవుని సువార్తను బోధించడానికి ధైర్యము తెచ్చుకున్నాడు. మరి మీకు ధైర్యం ఉందా సువార్త బోధించడానికి? ఎప్పుడైతే సత్యము పక్షంగా మనం నిలబడి సువార్త బోధిస్తామో వెంటనే ఈ మూడు వస్తాయి: శ్రమ, అవమానము, పోరాటము. చెప్పండి, ఈ మూడు ఏంటి? ఒకవేళ మీరు పెళ్ళికి వెళ్ళారనుకోండి, అందరూ దేవుణ్ణి నమ్మని అన్యజనులు ఉన్నారు. మీరు వెళ్ళినప్పుడు మీరు ప్రత్యేకంగా ఉన్నారు. అర్ధరాత్రి పెండ్లి ముహూర్తం, ఈలోగా సినిమాలు చూడమని పెద్ద టీవీ పెట్టి నిద్రపోకుండా ఉంటారని సినిమాలు వేశారు. అయితే మీరు మూలకెళ్ళి ప్రార్థన చేసుకుని అక్కడ పడుకున్నారనుకోండి, మిమ్మల్ని అందరూ వెక్కిరిస్తారు. చేసేవలే భక్తి, ఆ తక్కువ వాళ్ళు మతంలో కలిసిపోయావు, ఇక్కడ కూడా ప్రార్థన చేసేసేయాలా? పెళ్ళికి వస్తున్నప్పుడు కూడా బైబిల్ తెచ్చుకోవాలా? భక్తి కారిపోతుంది, దీనికి భక్తి పౌరాలు అయిపోయింది. మేమందరం నరకంలో పడతామట, ఇది ఒక్కతే పరలోకం మోక్షం వెళ్తుందట అని ఎన్ని మాటలు అంటారు. అలాంటి మాటలు అనుభవిస్తేనే పరలోక రాజ్యానికి అర్హత. మరి మీరు ఇలాంటి అవమానాన్ని ఎదుర్కొన్నారా? భరించారా? భయంతో పారిపోతున్నారా? మీరు పిరికివారుగా భయపడ్డారు అంటే ఈ భూలోకములో మనము ప్రభువుని ఎరుగమన్నట్టుగా ఉంటే అక్కడ కూడా తండ్రి ఎదుట ప్రభు, ఐ డోంట్ నో హూ దే ఆర్, వీరెవరో మాకు తెలియదు, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండి అంటారట ప్రభు. సో మనము గట్టి నిర్ణయం తీసుకోవాలి. మరణమే సంభవించిన నేను ప్రభువుని విడిచిపెట్టను. కష్టపడి చదువుకున్నవాడు ఉన్నత స్థితిలోకి వస్తాడా? జలసా చేస్తున్నాడు వస్తాడా? జలసా అంటే క్రికెట్ బ్యాట్, జలసా అంటే ప్రేమ వ్యవహారాలు, జలసా అంటే వాడు టీవీలో సినిమాలు లేకపోతే సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం. చదువుకొని బాగుపడి ఉన్నత స్థితిలోకి రావాలనుకున్నవాడు ఆటల పోటీలకి దూరంగా ఉండాలి, సినిమాలకు దూరంగా ఉండాలి, ఆడపిల్లలతో ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి, తక్కువ నిద్రపోవాలి, తక్కువ తినాలి, కష్టపడి చదువుకోవాలి. అప్పుడే అతడు ఉన్నత స్థితిలోకి వస్తాడు. మంచి ఎగ్జామ్లో పాస్ అయ్యి మంచి ఉద్యోగాన్ని సంపాదించి ఉన్నత స్థితిలోకి రావాలంటే ఒక బిడ్డ ఎలా కష్టపడి పని చేయాలో, అలాగే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే కూడా మనము అనేకమైన శ్రమలను అనుభవించాలి. పౌలు చూడండి 3వ వచనంలో ఆయన బోధ ఎలాంటిదో చెబుతున్నాడు, ఆయన జీవితం ఎలాంటిదో చెబుతున్నాడు. కపటమైనది, అపవిత్రమైనది, మోసయుక్తమైనది కాదు. ఇచ్చకపు మాటలైనను 5వ వచనములో ధనాపేక్షను కప్పిపుచ్చు వేషమునైనను ఎన్నడూ వినియోగించలేదు.
భక్తి అనేది పారదర్శకమైనది, నిర్మలమైనది, యథార్థమైనది, కపటము లేనిది, నమ్మకమైంది భక్తి అంటే. పౌలు అలా ఉన్నాడు గనుక అతని జీవితాన్ని చూచి తెస్సలోనికయ విశ్వాసులు కూడా మారారు. మీ కుటుంబంలో మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు, మీ చుట్టాలు అందరూ మారాలి అంటే మన మాటలు కాదు, మన ప్రవర్తన నమ్మకంగా ఉండాలి. అప్పుడు మన ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే వాళ్ళు దేవుని భక్తిలోకి వచ్చేస్తారు. మరి మీ ప్రవర్తన అలా ఉందా? కొన్నిసార్లు మన ప్రవర్తన యోగ్యముగా ఉండక ఇంట్లో ఉన్న వాళ్ళే మారరు. నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు బూతులు మానేసావా, నీవు అబద్ధాలు మానేసావా, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి వెళుతున్నావు, ఏం మానేసావని నన్ను రమ్మంటున్నావు అని అడిగినప్పుడు మనం సిగ్గుపడాలి కదా. మనలో వచ్చిన మార్పును మన కుటుంబీకులకు చూపించకపోతే ఇంకెవరికి చూపిస్తావు? అసలు ఒక అన్యుడు, ఒక అన్యురాలు మారాలంటే మన జీవితం మోడల్గా ఉండాలి. ఒకవేళ మన భక్తిహీనతను బట్టేమో వెనకాల వాళ్ళు రాలేకపోతున్నారేమో. నువ్వురా అంటే రారు. మనం మార్పు చెందితే మనం రమ్మని పిలవకుండానే వచ్చేస్తారు. మనలో మార్పు లేనిది మన పిల్లల్ని మారాలని కోరుకోవడం తప్పు కదా. సో మన బోధ కాదు, మన ప్రవర్తన. పౌలు వారికి ఎలా మాదిరిగా ఉన్నాడో, కపటము లేదు, అపవిత్రత లేదు, మోసం లేదు. మీరు చెప్పగలరా పౌలు చెప్పినట్లు? కపటము అంటే ఏంటి? కపటం అంటే పాపమును కప్పిపుచ్చుకోవడం, ఇంకా లోపల ఒకటి బయటకు ఒకటి, మోసము. దేవుణ్ణి నమ్మినదే అలాంటి కపట జీవితము నుండి దూరంగా ఉండడానికి, నటించే జీవితము నుండి దూరంగా ఉండడానికి నిర్మలంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? ఒక అమ్మాయి నిర్మల అని పేరు పెట్టుకుంది, అంత కపటమే, అన్నీ అబద్ధాలే. ఎక్కడికి వెళ్ళావంటే అబద్ధాలు. చర్చికి రాలేదేంటంటే నడువు నొప్పి. ఉడితే నీకు నడువు నొప్పి ఏంటి? నిర్మలంగా ఉండాలి, నిర్మల అని పేరు లేకపోయినా. మరి మీరు ఉండగలుగుతున్నారా? మీ హృదయం యథార్థంగా ఉందా? మీరు ఏం చెప్తున్నారో నిజంగా మీ హృదయంలో అలానే అనుకుంటున్నారా? లేకపోతే లోపల ఒకటి కలిగి ఉండి బయటికి ప్రేమను నటిస్తున్నారా? దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. సో మనం ఎప్పుడు నటించకూడదు, కపటముగా ఉండకూడదు, యథార్థంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. తర్వాత అపవిత్రమైంది కాదట ఆయన బోధ. డబల్ మీనింగ్ డైలాగులు వేయకూడదు. సినిమాలు, జబర్దస్తులు, సీరియల్స్ ఎందుకు క్రైస్తవులకి మంచిది కాదంటే అవన్నీ బూతులు. నీవు బూతుల యందు ఆనందిస్తావా లేక సత్యమందు, వాక్యమందు ఆనందిస్తావా అనేది నీవే నిర్ణయం తీసుకోవాలి. మన ప్రవర్తన అపవిత్రంగా ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. ప్రభువు ఏమన్నాడు? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా. మీరు మీ ఫ్రెండ్స్తో వెకిలి జోకులు వేసుకుంటున్నారా? పాపపు విషయాలు మాట్లాడుకుంటున్నారా? చెడ్డ సంగతులన్నీ ఇచ్చుకుంటున్నారా? అలా చేస్తే మీరు దేవుని బిడ్డలు కాదనమాట. తర్వాత మోసయుక్తమైంది కాదు ఆయన జీవితము, ఆయన బోధ. కపటము, మోసము ఈ రెండే ఒకే కోవకు చెందిన మాటలు. మోసంగా ఉండకూడదు. దేవుణ్ణి నమ్ముకున్నాక ఆ కపటము, అపవిత్రత, మోసం అంతా స్వస్తి చెప్పాలి. నేను మోసంగా ఉండను అనుకోవాలి. మనుషులు దూరము నుండి చాలా పవిత్రంగా కనిపిస్తారు. వాళ్ళతో ఎప్పుడైతే స్నేహం చేసి కొంచెం దగ్గరకు వస్తామో అప్పుడు అసలు రూపు బయటపడుద్ది కదా. మనుషుడు సామాన్యంగా ఉన్నప్పుడు వాని యొక్క అసలు రూపు బయటపడదు. కానీ మనిషి పైకి ఎదుగుతున్నాడు అనుకోండి, కిందున్న నల్లతనం కనబడుద్ది. అదొక సామెత అన్నమాట. అలాగే దగ్గర నుండి చూస్తేనే చంద్రుడిలోని నల్లదనం కనబడుద్ది. అంటే
తీక్షణంగా చూస్తే. మామూలుగా ఇలా చూస్తే తెల్లని చంద్రుడు అనుకుంటాం, కానీ కొంచెం నిదానంగా చూస్తే మచ్చలన్నీ కనిపిస్తాయి. అయితే మనం ఒక్కొక్క మచ్చను, ఒక్కొక్క అపవిత్రతను మనం మెల్లగా తొలగించుకోవాలి. అందుకనే చర్చిలోకి రావాలి. అబద్ధాలు ఆడే మనస్సు ఇంకా ఆడను, సినిమాలు సీరియల్స్ చూసే మనసు వద్దు, ఎందుకు అవి. ఆ టైంలో నేను వాక్యం వింటాను, ప్రార్థన చేసుకుంటాను, సంఘం కోసం, సంఘంలో ఉన్న విశ్వాసుల కోసం, సేవకుల కోసం, పరిచర్య కోసం నేను ప్రార్థన చేసుకుంటాను, టైం వేస్ట్ చేయను అని మనం అనుకోవాలి. దేవుడు లెక్క అడుగుతాడు మనల్ని. నిర్మలంగా ఉండాలా, మోసంగా ఉండాలా? మరి మీరు ఉంటున్నారా అలా? దేవుడి దృష్టిలో మందిరంలో భలే నటిస్తారులే అందరూ. ఎంత భక్తిగా నటిస్తారో, ఎంత వినయంగా నటిస్తారో. కానీ మన తప్పు మనకెవరైనా చూపించినప్పుడు నీ ముఖం ఎలా ఉంటుందో చెప్పు. మన పొరపాటు మనకెవరైనా చూపిస్తే మనం ఫైర్ అయిపోతాం. నువ్వు బాగున్నావా అంటాం, అంత నీతిగా ఎవరున్నారు చెప్పు అంటాం, నా విషయం నీకెందుకు అంటాం, నీ కూడా నువ్వు చూసుకో అంటాం. కానీ థ్యాంక్ యూ నన్ను సరిచేసినందుకు అని అనం. ఎందుకంటే మనలో అహం, ఈగో అనేది అడ్డొస్తుంది. నేనెందుకు తల వంచాలి, నేనెందుకు సారీ చెప్పాలి, నేనెందుకు అలా ఉండాలి, నేను కానీ అలా అన్నానా నన్ను లోకు కట్టేస్తారు. నీవు క్రైస్తవుడువా, క్రైస్తవురాలువా? ఎవరైనా నిన్ను తప్పు సరి చేసినప్పుడు థ్యాంక్ యూ, నేను ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉంటానని చెప్పగలవా? అదే క్రైస్తవ్యము. సాధువుగా ఉన్నామన్నాడు చూడండి. ఎన్నో వచనంలో, పాలిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మీ మధ్యలో సాధువులమై ఉన్నాము. ఒక పాలిచ్చే తల్లి ఆ పాలు తాగే బిడ్డ ముందు హెచ్చించుకుంటుందా? లిప్స్టిక్ పెట్టి ఐబ్రోస్ సరి చేసుకొని ఇలా ఇలా తీసి ఇలా ఇలా అంటదా బిడ్డ ముందు? లేకపోతే ఏయ్ అంటదా? గర్వం ఉండదు, అతిశయం ఉండదు, పెంకితనం ఉండదు, మోసం ఉండదు. పాలిచ్చే తల్లి తన బిడ్డ విషయంలో ఎలా ఉంటుందో అలా మనం మన పొరుగువారి విషయంలో ఉండాలి. దీంతో మనం పోల్చుకుంటే పరలోకానికి ఎవరు వెళ్ళరేమో. దేవుని అంతస్తులు చాలా ఉన్నతమైనవి. ఆయన మార్గాలు, ఆయన శాసనాలు, ఆయన విధానాలు. అంత ఎత్తుకి మనం ఎప్పుడు ఎదుగుతాం? 5వ వచనం చూడండి. ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపుచ్చు వేషమునైనను ఎన్నడూ ఉపయోగించలేదు. ఇచ్చకాలంటే ఏంటి? వేళాకొల్లం, ఇతరులను ముఖం మీద పొగడ్డం, వాళ్ళని ముఖస్థుతి చేయడం, పితురీలు చెప్పడం, ఇక ఇలాంటి మాటలు, పనికిమాలిన మాటలు అన్నమాట. మనం ఎప్పుడు అలా చెప్పకూడదు. బైబిల్ ఏమంటుందంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కోపం ఉంటే ముఖం మీద ఇదిగో నీ ప్రవర్తన బాగాలేదు సరి చేసుకో అని చెప్పేసే. అంతేగాని పైకి వందనాలు చెప్పి లోపల సణుక్కోవడం అనేది ఎప్పుడు చేయకూడదు. వేషము వేయకూడదు. వేషం అంటే ఏం వేషము? ధనాపేక్షను కప్పిపుచ్చు వేషము. అంటే లోపల ధనాపేక్ష ఉన్నట్టు తెలియకుండా బయటకు ప్రేమగా ఉన్నట్టు నటించడం. అసలు భక్తిలో నటన అనేది, వేషధారణ అనేది ఎప్పుడు దేవుడు సంతోషించడు. 4వ వచనం చూడండి. మనుషులను సంతోషపెట్టువారుగా కాక దేవునినే సంతోషపెట్టువారై వారు బోధించారట. మనం చేసే ప్రతి పనిలో ఎవరు సంతోషించాలనుకోవాలి? మరి మన ప్రవర్తన అంతటిలో దేవుడు సంతోషిస్తున్నాడా, లేక మనుషులు సంతోషపెట్టడానికి మీరు మాటలు చెబుతున్నారా? మనుషులు సంతోషపడకపోయినా పర్వాలేదు, దేవుడు సంతోషపడే వర్తమానాలు, మాటలు మనం చెప్పాలి. 6వ వచనంలో, క్రీస్తు యొక్క అపోస్తలుల వలె అధికారము చేయుటకు సమర్థులైనను మనుషుల వలన కలుగు ఘనతను కోరుకొనలేదు. ఎంత మంచి మాట! మాకు అధికారము చేయగలిగిన ఆధిక్యతలు ఉన్నాయి, అయినా మేము అలా ఉండం, పెత్తనం చెలాయించం. మనుషుల ఘనత మాకొద్దు,
మనుషుల మెప్పు మాకొద్దు అంటున్నాడు. మనం బ్రతికేది దేవుణ్ణి సంతోషపెట్టడానికి అయి ఉండాలి కానీ మనుషులను సంతోషపెట్టేవారుగా మనము ఉండకూడదు. కొందరికి ఇష్టం అవ్వచ్చు, కొందరికి కష్టం అవ్వచ్చు. వాళ్ళ మన్నన కోసం మనం బ్రతకూడదు. ఎవరైనా వివాహానికి వెళ్ళినప్పుడు స్త్రీలు ఎవరైనా మెడ నిండా విస్తారమైన బంగారు ఆభరణాలు పెట్టుకున్నారనుకోండి, బంగారు ఆభరణాలు మెడలో కలిగి ఉండడం వల్ల జీవితానికి విలువ వస్తుందా? ఎవరైనా చూచి సంతోషిస్తారా? అసూయ పడతారు కానీ ఎవరు సంతోషించరు. దీనికి ఎందుకంతా? వాళ్ళ ఆయన బాగా లంచాలు సంపాదించి పెట్టినట్టున్నాడు, అవసరమా అని అసూయపడి ద్వేషించేవారే కానీ బంగారు ఆభరణాల వల్ల ఎవరిని గొప్పగా ఎంచుకోరు. అసలు మనుషుల ప్రాపకం నాకొద్దు. దేవుడు నన్ను చూడాలి, దేవుడు నన్ను మెచ్చాలి, దేవుడి దృష్టిలో నేను యోగ్యంగా ఉండాలి. నేను మందిరానికి వెళ్ళేది ఏదో ప్రజలకు నా గొప్పతనాన్ని కనుపరుచుకోవడానికి కాదు. కొన్ని సంఘాల్లో వారు కొనుక్కున్న వాహనాన్ని చూపించడానికి వస్తారు. వారు కొనుక్కున్న ఆభరణాలు, చీరలు, వస్త్రాలు ప్రదర్శన చేయడానికి వస్తారు. అది తప్పు. లోకములో ఎలా జరుగుతుందో చెప్పమంటారా? ఒక పెళ్ళికి వాళ్ళ అమ్మాయిని బాగా సిద్ధపరిచి పంపిస్తుంది వాళ్ళమ్మ. ఎందుకు? ఇదిగో మా అమ్మాయి కూడా పెళ్ళికి వచ్చింది, చూడు మా పిల్ల ఎంత అందంగా ఉందో, మా పిల్ల దగ్గర ఎన్ని ఆభరణాలు ఉన్నాయో చూడండి అని ఎవరైనా మా అమ్మాయిని చూసి సంబంధం తీసుకొస్తారేమో, వాళ్ళ అబ్బాయినికి కోరుకుంటారేమో అనే ఉద్దేశంతో తల్లులందరూ వాళ్ళ ఆడపిల్లల్ని సిద్ధపరిచి ఫంక్షన్లకి పంపిస్తారు. ఆ పిల్ల స్కర్ట్ వేసి టాప్ వేసి అన్ని అలంకరించుకొని ఇలా తిరుగుతూ ఉంటుంది పెళ్ళిలో. అందరూ ఈ పిల్లెవరు, ఈ పిల్లెవరు, ఈ పిల్లెవరు. వాళ్ళ తల్లి చూసి మురిసిపోతూ ఉంటుంది, మా పిల్లకి మంచి సంబంధం వస్తుందిలే అనుకుంటా ఉంటుంది. అంటే ఆ తల్లి మనసు ఏంటి? జనమందరూ మా అమ్మాయిని చూడాలి, మా అమ్మాయి అలంకరణ చూచి ఆశ్చర్యపోవాలి, ఆమె మెడలో ఉన్న వజ్రాల హారాన్ని చూచి అమ్మో ఈ పిల్లని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకోవాలి అనుకుంది. పాపం పిచ్చిది. అది లోకము. కానీ మన హృదయంలో ఏమనుకోవాలంటే దేవుడు మా బిడ్డను మెచ్చాలి, దేవుడు నా కుమార్తెను హెచ్చించాలి, దేవుడు మా పిల్లలకు వివాహం జరిపించాలి, ఆయన కృప, ఆయన దయ ఉంటే చాలు అని అనుకోవాలి. చూడండి, దేవుణ్ణి నమ్మని వారు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది? వాళ్ళు మనుషుల ప్రాపకాన్ని కోరుకుంటారు, మనుషులను సంతోషపెట్టే పనులు చేస్తారు. అయితే మనం దేవుని ఆమోదాన్ని మాత్రమే కోరుకొని ఆయనను సంతోషపెట్టువారుగా ఉండాలి. పౌలు అన్నాడు 6వ వచనంలో, వాళ్ళ ఘనతను కోరుకోలేదు. 7వ వచనంలో ఇందాక చదువుకున్నామే, పాలిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా ప్రజల మధ్యలో సాధువులమై ఉన్నారు అన్నాడు. నిన్ను చూచి సాధు అనే పేరు పెడతారా మీ ఇంట్లో? మందిరంలో అందరూ సాధువులే కదా, ఎవరు మాట్లాడు మందిరంలో భలే నటిస్తాం మనం. కానీ పోట్లాట వచ్చినప్పుడు మనము సాధువులుగా ఉండగలుగుతున్నామా? ఆవు కాదు సాధు జంతువు, అది పాలు తీయనివ్వదు. ఆవు పాలు తీయాలంటే దానికి ముందు దానికి ఆహారం ఒకళ్ళు పెట్టాలి, దాన్ని తోక ఒకడు లాగి పట్టుకోవాలి, అవసరమైతే 2 కాళ్ళు వైరుతో కడతారు. ఎందుకంటే అస్తమానం ఇలా అంటూ ఉంటుంది ఆవు, పాలు తీయనివ్వదు. గేదె అయితే చక్కగా నిలబడి కదలకుండా ఉంటుంది, కానీ ఆవుతో చాలా కష్టం. ఒక్క తన్నుదనుద్దంతే ఆవు సాధు జంతువు అని ఎవరన్నారు? సాధు జంతువు గొర్రె. బైబిల్లో ఉన్నది, వధకు సిద్ధమైన గొర్రె మౌనముగా ఉంటుందట. మేక అయితే ఇలా అంటుంది, పొడవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ బొచ్చు కత్తిరించేటప్పుడు అది ఏమీ అనదు. దాని తలను నరకడానికి యజమానుడు కత్తి ఎత్తినప్పుడు అది ఏమీ అనదు, సిద్ధంగా ఉంటుంది. చంపేస్తావా? చంపేయని. మనం దాన్ని నెట్టేసామనుకోండి, దాన్ని కాళ్ళతో తన్నామనుకోండి, అది ఏమనదు, అలా మౌనంగా ఉంటుంది.
అందుకనే గొర్రె వలె మనం సాధువులుగా ఉండాలి. మీరు ఉంటున్నారా? మీ కేకలు ఎక్కడో వీధి చివరికి వినబడుతున్నాయేమో, మీ బూతులు మీ ఇంటి పక్క వాళ్ళు వింటున్నారేమో. వాళ్ళు అనుకుంటారు ఆదివారం వచ్చేసరికి బైబిల్ వేసుకుని వెళ్ళిపోతాడు, కానీ ఇదేనా అక్కడ నేర్చుకుని వచ్చేది అని అంటే ఎంత తప్పు అది. మందిరములో ఉన్నప్పుడు చూపించే వినయ విధేయతలు, సాధుత్వము బయట ప్రపంచంలో ఎందుకు చూపరు? మౌనంగా ఎందుకు ఉండరు? దుర్భాషలు ఆడకుండా నోటిని ఎందుకు కట్టుకోరు? దేవుని బిడ్డలనే సాక్ష్యాన్ని ఎందుకు తెచ్చుకోరు? ఎందుకు జీవితాన్ని వ్యసనంతో, బాధతో, కేకలు బొబ్బలతో గడుపుతారు జీవితం? పాలిచ్చే పిల్లను చూచి తల్లి ఎప్పుడైనా పోజు కొడుతుందా? ఏమండి, గర్వంగా ఉంటుందా పిల్ల విషయంలో? ఉండదు. సాధువుగా ఉంటుంది. దొడ్లోకి వెళ్తే తుడుస్తుంది, పాస్ పోసుకుంటే తీస్తుంది ఆ గుడ్డ. ఒకవేళ సొంగ కారుస్తుంటే పిల్ల నా బంగారు తల్లి అని ఇలాగ ఎంత ప్రేమతో సాకుద్దో. మన తల్లి మనలను అలా చేసింది పాలిచ్చి. అలా ఉండాలంటున్నాడు భక్తుడు. ఇంకో జన్మ ఎత్తాలి కదా. ఈ పాత స్వభావము పోయి ప్రేమ, అనురాగము, వాత్సల్యత, దేవునికి ఉండే పరిశుద్ధత, శ్రమను సహించుకునే మనస్సు, ఇవన్నీ మనం ఎప్పుడు తెచ్చుకుంటాం? ప్రభు రాకడ ఇప్పుడే వస్తే మనలో ఈ అర్హతలు లేకపోతే మనం పరలోకానికి వెళ్ళము. పౌలు భక్తుడు గొప్ప మాదిరి. అందువలననే ఆయనను అనుసరించే ఆ సంఘ విశ్వాసులు కూడా అలానే ఉన్నారు. సాధువు అవ్వాలి. ఏమవ్వాలి? సో ఈరోజు ప్రభు బల దగ్గర మన యొక్క గర్వమును, అతిశయమును, పెంకితనమును, సొంత ఇష్టాన్ని, ఎదురు మాట్లాడే స్వభావాన్ని మనం విడిచిపెట్టేయాలి. ఏం చేయాలి? విడిచిపెడతారా? మరి కొందరు అనుకుంటారు ఇంకేమన్నా ఉందా, మీరు చెప్పినట్లు చేస్తే నన్ను ఇంట్లో వాళ్ళందరూ లోకు కట్టేస్తారు. కట్టేని. సాధువుగా దేవుడి దృష్టిలో అనిపించుకోవడం మంచిది, కానీ గర్విష్టిగా ఎదిరించే వ్యక్తిగా ఉంటే అలాంటి పేరు ఎందుకు? ఆ గర్వం నిన్ను అగ్నిగుండంలో పడవేస్తుంది. యేసు ప్రభు మీద అని ఉమ్మివేశారు. ఆయన అలా అనుకొని వీళ్ళ రక్షణ కోసం వచ్చి వాళ్ళ కోసం ప్రాణం పెడుతుంటే నా మీద ఉమ్మివేస్తారా, నేనేమన్నానని నా మీద ఉమ్మివేస్తారు అని ఎంత బాధపడి ఉంటాడు. ఆయన ఏమనలేదు. మన ముఖం మీద ఎవరు ఉమ్మేయరు సాధారణంగా, కానీ మనల్ని చూచి ఫు అని అంటారు. నువ్వు ప్రభువులా ఓర్చుకోగలవా? సహించుకోగలవా? నిన్నెవరైనా బూత్ తిట్టారనుకో, కుక్క, పంది అన్నారనుకో, మీరు నవ్వుకొని వెళ్ళిపోగలరా? యేసు ప్రభు వలె నీవు మారకుండా ఆయన వెళ్ళిన రాజ్యంలోకి ఎందుకు వద్దామనుకుంటున్నావు? కొందరు అంటారు పోతా నరకానికి ఏంటి? అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుడు సిద్ధపరిచిన నరకాన్ని నీవు తక్కువ అంచనా వేయకు సుమి. భయంకరమైన శ్రమ అది. తరతరాలు, యుగాలు కాలుతూ అయ్యో అయ్యో అని యాతన, బాధ పడవలసి వస్తుంది. నువ్వు అనుకున్నంత తేలిక కాదు. కొందరు ఫ్యాషన్గా అంటారు వాట్ ద హెల్ ఇట్ ఈస్ అంటారు. అంటే ఏంటి నరకం అంటారు. అంటే ఎండ ఒక్కపోతా నరకమా? నరకం అంటే అంత తక్కువగా ఉందా? దేవుడు సిద్ధపరిచిన నరకం. పాపులకు దేవుడు శిక్ష విధించనై ఉన్నాడు. దేవుని వాక్యము విని మనము సాధువులైపోవాలి. ఏం చేయాలి అంటే ఎవరైనా మనల్ని బూత్ తిట్టినా మనం నవ్వుకొని వెళ్ళిపోవాలి. చెవిటతను ఉన్నాడు అనుకోండి, అతను ఎవరైనా బుద్ధి లేదా కుక్క, పంది, ఎదవా అని తిట్టినా కూడా అతను ఏమంటున్నారు అంటాడు. మీరు అలా అయిపోగలరా? అవ్వకపోతే నరకమే. అలా మార్పు చెందకపోతే మనం పరలోకం పొందాం. సహించుకునేదే భక్తి, పోనీలే అనుకునేదే భక్తి, దేవుడికి అప్పచెప్పుకునేదే భక్తి. పౌలు ఎంత మాదిరిగా ఉన్నాడో మనకు. ఆ టెంపర్ను వదిలేయగలవా? ఈగోని వదిలేయగలవా? నీవు ఇంత మంచి వాక్యం వినినా కూడా మారకపోతే జన్మలో ఎప్పటికి మారవు, నీవు పరలోకం చేరవు. ఆదివారపు
వినయ విధేయతలు కాదు. ఇక్కడ విని బయటికి వెళ్ళి దాన్ని నీవు ప్రదర్శించాలి. యేసు ప్రభు ఎలా దీనుడుగా తగ్గించుకున్నాడు, యేసు ప్రభు పౌలు ఎలా తాము సాధువులు అయిపోయారు, గొర్రె పిల్ల అయిపోయారు, అలా మనం అవ్వాలి. తర్వాత చూడండి 8వ వచనం, వారు విశ్వాసుల యందు విశేష అపేక్ష గలవారై సువార్త మాత్రమే కాక ప్రాణము కూడా ఇచ్చుటకు సిద్ధపడ్డారట. ఎంత గొప్ప త్యాగమో! యేసు ప్రభు ప్రాణము పెట్టాడు, పౌలు కూడా ఇతరుల రక్షణ కోసము ప్రాణము పెట్టడానికి సిద్ధమయ్యాడు, ప్రాణము పెట్టాడు కూడా. మరి మీరు అంతటి త్యాగం చేయగలరా నీ కుటుంబీకుల రక్షణ కోసం? ఒక ఆమె అన్నది, ఏమండి నేను భోంచేయను ఈవేళ అంది. ఎందుకు చేయవే అన్నాడు. లేదు, మీరు నాకు కూడా చర్చికి వస్తానంటేనే నేను భోంచేస్తాను అని. నువ్వు ఏమైనా చేసుకో, నేను రానన్నాడు. ఆమె ఆ రోజు మధ్యాహ్నం భోంచేయలేదు, అలాగే ఉంది ప్లేటు. మధ్యాహ్నం భోజనానికి వచ్చి పనిలోకి వెళ్ళిపోయాడు భర్త. మళ్ళా సాయంకాలం వచ్చి నువ్వేదో వేళాకోళంగా అన్నావు అనుకున్నాను, తినలేదా మధ్యాహ్నం? నేను తినను. నాకు కూడా 1-2 గంటలు చర్చిలోకి రండి, వాక్యం వినండి. నాకు బంగారు ఆభరణాలు కొనివద్దు, పట్టు చీరలు కొనివద్దు. మీరు దేవుని మందిరానికి వస్తే చాలు, నాకు ఇంకా ఏమీ వద్దు. మీకోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, మీకోసమే ఉపవాసం ఉంటున్నాను. మీరు వస్తానని నా చేతిలో చెయ్యేస్తేనే నేను భోంచేస్తాను. సాయంత్రం కూడా తన భోజనాన్ని కూర్చొని తిను అన్నాడు. నేను తినను. ఒక్క మాట ఇవ్వండి, మందిరానికి వస్తానని. ఈరోజు ఉదయం మొదలుకొని నేను టీ తాగలేదు, కాఫీ తాగలేదు, టిఫిన్ తినలేదు, మధ్యాహ్నం భోజనం తినలేదు. కళ్ళు తిరుగుతున్నాయి. నేనేమీ డబ్బు కోరట్లేదు, నన్ను అక్కడక్కడ తిప్పమని కోరట్లేదు. నేను కోరేదల్లా నాకు కూడా మందిరానికి రండి, ఒక్కసారి మాట ఇవ్వండి, వస్తాను ఈ ఆదివారం అని. అతను చేసేది లేక భార్య మీద ఉన్న ప్రేమతో తాను ఉదయం నుండి ఏమీ తినలేదని సరే అని చేయేశాడు. నేను ఈ ఆదివారం నీకు కూడా మందిరానికి వస్తాను అని. ఆమె వెంటనే కళ్ళు తుడుచుకొని భర్త గారికి భోజనం పెట్టి తాను కూడా భోజనం తినింది. మీరు నమ్మరు, ఆమె చెప్పిన సాక్ష్యం. ఒక్క ఆదివారం బలవంతంగా వచ్చాడు, 2వ ఆదివారం ఈమె కంటే ముందు సిద్ధపడి త్వరగా రా అని ఇద్దరు కలిసి మందిరానికి రావడం మొదలుపెట్టారు. త్రాగుడు మానేశాడు, ఆ చెడ్డ సంబంధానికి వెళ్ళడం మానేశాడు, చెడ్డ స్నేహితులతో సంభాషణ మానేశాడు. ఆమె ఒక్క పూట ఉపవాసం ఉందంతే, భర్తను మార్చుకోగలిగింది. ఆ త్యాగము నీలో ఉందా? యాకోబు దేవుని ఆశీర్వాదాల కోసం భోజనాన్ని కాదనుకున్నాడు. తాను వండుకున్న భోజనాన్ని ఏశావుకు పెట్టాడు. భోజనం లేకపోయినా పర్వాలేదు, నాకు దేవుడు ఆయన వాగ్దానాలు ఉంటే చాలు అనుకున్నాడు. నీలో అంటాలి అలాంటి సమర్పణ ఉన్నదా? నా భర్త మారే వరకు నేను వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటాను అని ఎప్పుడైనా నీవు నీ శరీరాన్ని బాధ పెట్టుకోగలవా? పౌలు ఎంత మంచి మోడల్గా ఉన్నాడు. విశేష అపేక్ష. వాళ్ళు మారాలి, వాళ్ళు త్రాగుడు విడిచిపెట్టాలి, వారు లోక సంబంధమైన స్నేహాల్ని వదిలేయాలి అని వాళ్ళల్లో మార్పు రావడం కోసం ఎంత అపేక్ష కలిగి ఉన్నాడు. అవసరమైతే తన ప్రాణమును పెట్టడానికి కూడా సిద్ధపడ్డాడు. మీరు ఒక మాట మాట్లాడలేరు, ఫోన్ చేసి ఒక అడుగు వెళ్ళి వాళ్ళతో సువార్త పంచుకోలేరు. స్వార్థంగా మీకోసమే మీరు బ్రతుకుతారు. మీ కుటుంబము, మీ పొట్ట, మీ రాబడి అంతా మీది. ఇలాంటి సమర్పణ లేకుండా, నీతి కొరకు హింసింపబడకుండా, దేవుని రాజ్యము నిమిత్తము సువార్త ఇతరులకు ప్రకటించకుండా దేవుని రాజ్యానికి హక్కుదారులము ఎలా కాగలము? ఎలా ఉండగలము? 9వ వచనం, ఎవరికిని భారముగా ఉండక రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేస్తూ సువార్త ప్రకటించారు. వెలిగింపబడిన మనము ఇతరులను వెలిగించడమే ధ్యేయము, అంతకంటే ఇంకొకటి లేదు. నా భార్యకు నాకు మధ్యలో పోరాటం ఏంటో తెలుసా?
ఏమండి 5 ఛానల్స్లో మీరు వాక్యం చెప్పడానికి టీవీ వాళ్ళకి డబ్బు కడుతున్నారు. ఎవరిస్తున్నారు? మీకు ఎవరైనా కనీసం 10,000 అయినా ఇదిగో నుండి టీవీ పరిచర్య కోసం ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చారా మీకు? ఎందుకోసం అండి డబ్బులన్నీ ఖర్చు చేసి టీవీ వాళ్ళకి కట్టేస్తున్నారు? దానివల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఉందో లేదో నాకు తెలుసు. ఎన్ని ఫోన్లు వస్తున్నాయో, ఎంతమంది మారుతున్నారో, ఎంతమందిని ఫోన్లో ఆదరిస్తున్నానో. 2 రాష్ట్రాల్లో టీవీ ఛానల్లో వాక్యం వస్తుంది అని. నేను ప్రభు ముందు నిలబడినప్పుడు లెక్క ఒప్పు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను పౌలు వలె. మరి దేవుడు మీకు ఇచ్చిన డబ్బులు సువార్త కోసం ఏమైనా ఖర్చు పెట్టారు? మీ ప్రాణాలు ఇవ్వక్కర్లేదు పౌలు వలె. యేసు ప్రభు వలె సిలువలో మీ ప్రాణాన్ని బలిగా ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ మనము ఎవరికి భారముగా ఉండక రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనం చేస్తూ ఉన్న ఎక్స్ట్రా డబ్బును సువార్త కోసం ఖర్చు పెట్టే సమర్పణ మీలో ఉందా? పరలోకంలో ఏమైనా దాచుకున్నారా? నాకిమ్మని అడగడం లేదు. కానుకల గురించి నేను బోధ చేయడం లేదు. పౌలు తెస్సలోనికయ విశ్వాసుల వలె కష్టపడి పని చేసేది మన కోసం కాదు, సువార్త సేవ కోసం కష్టపడడం ఎప్పుడైనా మీకు తెలుసా? నేను కూడా పౌలు వలె దేవుడు నాకు ఇచ్చిన కానుకలను ఆయన సువార్త సేవ నిమిత్తం ఖర్చు పెట్టాలనే ఆశతో 5 టీవీ ఛానల్స్లో ఇస్తున్నాం. ఏదో వారానికి ఒక అరగంట కాదు, ప్రతిరోజు కార్యక్రమాలు, ఉదయం గంట సాయంత్రం గంట. ఎంత ఖర్చు పెట్టకపోతే ఆ టీవీ కార్యక్రమాలు ప్రసారం అవుతాయో చూడండి. మరి దేవుని ముందు మీరు నిలబెట్టబడినప్పుడు మీరు సమాధానం ఏమి ఇస్తారు? మన కుటుంబ పోషణ కోసం మనము కాయ కష్టం చేయడం వేరు, దేవుని పని కోసమని మనం కష్టపడడం వేరు. పౌలు ఏమన్నాడు అది చూడండి. అక్కడ ఎవరికి భారంగా ఉండకూడదు. మరి మీరు భారంగా ఉంటున్నారా? స్త్రీలు కనీసం 300 అయినా సంపాదించాలి రోజుకి. పురుషులు కనీసం 500 సంపాదించాలి. అంటే మనం తినే ఆహారము మనమే సంపాదించాలి. మన కుటుంబానికి మనం బరువుగా భారముగా ఉండకూడదు. కష్టపడి పని చేయాలి. నేను పెయింట్ వేస్తాను, సిమెంట్ గోడ కడతాను, కష్టపడి పని చేస్తాను. నేను ఏ పని చేయకుండా భోంచేయడం నాకు ఇష్టం ఉండదు. పౌలు భక్తిని మాదిరిగా తీసుకున్నాను. పగలు రాత్రి కూడా కష్టపడుతున్నాడు. ఆయన గుడారాలు కుట్టే పని ఆయనది. నైట్ వర్క్ చేస్తున్నాడు, డే టైం వర్క్ చేస్తున్నాడు. ఎవరికి భారంగా ఉండకూడదని చేస్తున్నాడు. మరి మీరు మీ కుటుంబానికి భారంగా ఉంటున్నారా? లేకపోతే మీ పోషణ మీరే సంపాదించుకోగలుగుతున్నారా? టీవీల్లో వచ్చే అన్నీ చూస్తూ వేస్ట్గా బ్రతుకుతున్నారా? మీ వల్ల కుటుంబానికి ఏమీ ఆధారం ఉండడం లేదా? ఒక అల్లిక రాదా? ఒక కుట్టడం రాదా? ఒక రూపాయి సంపాదించడం మీకు తెలీదా? భర్త తెస్తే బాగా తింటారు అంతేనా? కష్టపడి పని చేయరా? మీ కడుపును మీరే పోషించుకోరా? పైగా దేవుని సువార్త జరగడానికి మీరు ఎప్పుడైనా పని చేశారా? భక్తి మనల్ని కష్టపడి పని చేసేలా చేస్తుంది. ఆ నర్సాపురం పాలకొల్లు వైపు స్త్రీలు ఎంత కష్టపడతారో. భర్త సంపాదన భర్తదే. వాళ్ళు అల్లిక లేసి అల్లుతారు. వారం వచ్చేసరికి వ్యాపారస్తుడు వస్తాడు, ఇంత దొంతరు అల్లికలు కట్టి వాళ్ళు అమ్ముతారు. మన సైడే తినడం, టీవీ చూడడం అంతే. ఎందుకంటే వచ్చేస్తాయి డబ్బులు, పెన్షన్ డబ్బులను, బియ్యం వచ్చేస్తాయి ఫ్రీగా. ఇంక కష్టపడవలసిన అవసరం లేదు. నీలో దేవుని ఆత్మ ఉంటే నీవు దేవుని రాజ్య సువార్త కోసం కష్టపడతావు. పని కట్టుకుని ఒక కుటుంబాన్ని ఆదరించడానికి వెళతావు. ఫోన్ చేసి ప్రార్థన చేస్తావు. సువార్తకర పత్రికలు అచ్చువేయించి దాన్ని పంచిపెడతావు. అప్పుడే పరలోకంలో మనకు ఫలము అధికమవుతుంది. 10వ వచనంలో చూడండి, విశ్వాసుల ఎదుట భక్తుడు భక్తిగా, నీతిగా, అనింద్యముగా ప్రవర్తించాడు. చెప్పండి ఈ మాటలు ఏంటి?
కపటముగా, అపవిత్రముగా, మోసంగా లేడు. కానీ ఎలా ఉన్నాడు? భక్తిగా, నీతిగా, నిందలేనివాడుగా ఉన్నాడు. మీరు ఎన్ని నిందలు మోస్తున్నారు మీ ఇంటి వాళ్ళ ద్వారా? మీలో కపటం ఉన్నదా? మోసం ఉన్నదా? బద్ధకం ఉన్నదా? అన్యాయం ఉన్నదా? అహంకారం ఉన్నదా? లెక్కలేనితనం ఉన్నదా? దేవుడు మీకు ఆయుష్, ఆరోగ్యము, సంపద ఇవ్వాలంటే మీలో ఈ తెస్సలోనికయ విశ్వాసులు పౌలుకున్న లక్షణాలు ఉండాలి కదా. అవి లేకుండా దేవుడు మీకు ఆరోగ్యం ఎందుకు ఇవ్వాలి? మీరు బూతులు మాట్లాడుతున్నారు అనుకోండి, దేవుడు ఇంకో దెబ్బ కొడతాడు. మీరు చెడ్డ వ్యాపారం చేస్తున్నారు అనుకోండి, దేవుడు మీ సంచికి రంధ్రం చేస్తాడు. ఆదాయం అంతా హాస్పిటల్కి పోద్ది. జీవితము భయముతోనూ రోగాలతోనూ గడపాల్సి వస్తుంది. కానీ మన జీవితము ప్రభు మహిమార్థమై సువార్త సేవ కోసం ఉపయోగపడితే తప్పక దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తాడు. భక్తిగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిందలేని వారుగా మనం ప్రవర్తించాలి. ఇక 12వ వచనంలో చివరిగా అందరినీ హెచ్చరిస్తూ, ధైర్యపరుస్తూ, సాక్ష్యమిస్తూ తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్నట్లు నడుచుకున్నాడు. తల్లి, తండ్రి అంటే సహోదరులందరూ తండ్రుల వలె ప్రేమ చూపించాలి. సహోదరీలందరూ పాలిచ్చే తల్లుల వలె అందరినీ ప్రేమించాలి. అదే ప్రేమ. మనందరము సాధువుల వలె ఉండాలి. యేసు ప్రభు సాధువు, పౌలు సాధువు, తెస్సలోనికయ విశ్వాసులు కూడా ప్రభువు వలె, పౌలు వలె వారు ఎన్నో కష్టాలు అనుభవించి ప్రభు రాజ్యానికి వెళ్ళారు. భక్తి అంటే ఇదే. ఈ లోకములో వ్యక్తులు కాదు మనకు మాదిరి. ఈ లోకములో ప్రస్తుత కాలములో ఉన్న సంఘాలు కాదు మనకు మాదిరి. తెస్సలోనికయ సంఘము వలె మనం ఉందాం. పౌలు భక్తుని వంటి సమర్పణ మనము కలిగి ఉందాం. ఒకసారి చూసుకొని మళ్ళా ముగిద్దాము. 2వ వచనంలో సువార్తను బోధించడానికి పౌలు శ్రమపడి, అవమానం పొంది, ఎంతో పోరాటము సహించాడు. 3వ వచనంలో ఆయన ఎప్పుడు కపటముతో, అపవిత్రతతో, మోసంగా ఉండలేదు. 5వ వచనంలో ఇచ్చకపు మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు. ధనాపేక్షను కప్పిపుచ్చే వేషమును ఎన్నడూ వినియోగించలేదు. 4వ వచనంలో మనుషులను సంతోషపెట్టువాడుగా ఉండక దేవునినే సంతోషపెట్టువాడుగా ఉన్నాడు. 6వ వచనంలో అధికారము చేయడానికి సమర్థత ఉన్నప్పటికీ మనుషుల మెప్పు, ఘనతను కోరుకోలేదు. కొందరు మనల్ని అభినందిస్తారు, కొందరు మనల్ని తిట్టుకుంటారు, ద్వేషిస్తారు. అప్పుడే ఆ వ్యక్తి అభినందించవచ్చు, అప్పుడే ఆ వ్యక్తి మళ్ళా మనలను నింద వేయవచ్చు. కనుక మనుషుల ప్రాపకం కోసం కాదు, దేవుడు సంతోషించేలా మనం ఉందాము. 7వ వచనంలో పాలిచ్చు తల్లి వలె మనము ప్రజల మధ్యలో సాధువులుగా ఉండాలి. ఎలా ఉండాలి? సాధువు బట్టలు కాదు, మన ప్రవర్తన సాధువుగా ఉండాలి. 8వ వచనంలో ఇతరులను రక్షించాలనే విశేష అపేక్ష ఉండాలి. ప్రాణము కూడా ఇవ్వడానికి సిద్ధపడాలి. మీరు ఎప్పుడైనా ఒక మంచం పట్టిన వ్యక్తిని మోసుకొని వచ్చి మందిరానికి తీసుకొని రాగలిగారా? మీ సొంత డబ్బులతో ఆటోలో ఎక్కించుకొని మందిరానికి ఎవరినైనా తీసుకొచ్చారా ఎప్పుడైనా? మార్కు 2లో పక్షవాతముతో పడి ఉన్న అతన్ని కొందరు మనుషులు 4 చేత మోయించుకొని ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అంటే ఆ కొందరు ప్లాన్ వేశారు. పాపం వాడు వాతముతో పడి ఉన్నాడు, ప్రభువు ఈ ఊరికి వచ్చాడు, ఆ పక్షవాతంతో పడి ఉన్న అతన్ని 4 మనుషులకి 4 రెళ్ళు 800 ఇచ్చి ఆ పరుపుతోనే ఇంటి పైకప్పుకు తీసుకెళ్ళి జాగ్రత్తగా అలాగే ఆ పెంకులన్నీ తీసి అలా అతన్ని కిందకు దింపారు. ప్రభువు వారి విశ్వాసాన్ని చూచి అతన్ని బాగు చేశాడు. మరి మీకు పూచి ఉందా మీ ఇంటి ప్రక్క వారి గురించి? దేవుడు అడుగుతాడు. నేను ఎలా మిమ్మల్ని అడుగుతున్నానో దేవుడు అడుగుతాడు, నీకు ఇచ్చిన డబ్బులతో ఏం చేశావు?
నీకిచ్చిన చదువు జ్ఞానంతో ఏం చేశావు? నీకిచ్చిన నోటితో ఏం చేశావు? ఎంతోమంది అంగవైకల్యముతో ఉంటే నీకు అవయవాలన్నీ బాగా ఇచ్చాను, నీవు నీకోసమే బ్రతికావా? సంఘం కోసం, ఆత్మల రక్షణ కోసం, సువార్త ప్రకటన కోసం నువ్వు ఏం చేయలేదా అని దేవుడు అడుగుతాడు. ఏమి సమాధానం చెప్తాం? కష్టపడి పని చేయాలి, ఎవరికి భారంగా ఉండకూడదు, అందరి ఎదుట భక్తిగా, నీతిగా, అనింజులుగా ఉండాలి, ఇతరులను హెచ్చరించాలి, ధైర్యపరచాలి, సాక్ష్యం ఇవ్వాలి, తండ్రి బిడ్డల ఎడల నడుచుకున్నట్లుగా ప్రేమతో నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? ప్రార్థన చేస్తాను, ప్రభు వాళ్ళలో వాళ్ళు పంపులు పొందుదాము. పరిశుద్ధుడైన తండ్రి, నీ మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. మాకు భక్తి అంటే ఏంటో తెలీదు నాయన. మీరు పౌలు వంటి భక్తులను మాకు మాదిరిగా పెట్టారు. ఆయన నీ కుమారుడైన యేసుక్రీస్తును పోలి నడుచుకున్నట్టు ఆయనను పోలి మమ్మల్ని నడుచుకోమని ప్రోత్సహించాడు. గొప్ప దేవా, ఆయన వలె మేము శ్రమపడి కష్టపడి పనిచేస్తూ తల్లి వంటి ప్రేమను, తండ్రి వంటి ప్రేమను చూపించడానికి సహాయం చేయండి. మాలో ఉన్న గర్వము, స్వార్థము, అహంకారము, ఎదురు చెప్పే మనస్సు తీసివేసి, పాలిచ్చు తల్లి తన బిడ్డ విషయంలో ఎలా సాధువుగా ఉంటుందో అలాంటి సాధు గుణం, గొర్రె వంటి మనస్సు మా అందరికీ ఇవ్వండి నాయన. మేము ఒకవేళ అయోగ్యంగా ఉన్న మూలానే మాకు అనారోగ్యాలు సంభవిస్తున్నాయేమో, మేము యోగ్యంగా ఉండకపోవడం వల్ల మా జీవితం అంతా వ్యసనంతోనూ అశాంతితోనూ గడుస్తుందేమో. ఇక నుండి నాయన మేము తెస్సలోనికయ విశ్వాసుల వలె, పౌలు వంటి భక్తుల వలె మేము జీవించడానికి మాకు నేర్పండి. వినిన వాక్యాన్ని మా హృదయాల్లో నాటవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.